నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కుబీర్ మండలం మాలేగాం గ్రామంలో పరిసరంలో అధ్యక్షులు బషీర్, యావజన అధ్యక్షులు లవకుష్ రాథోడ్, మాలల ఐక్యత వేదిక అధ్యక్షులు సందీప్ దుగే, మాజీ ఉత్తమ సర్పంచ్ రజని, ఎంపీటీసీ హనుమండ్లు, పల్సి షేక్, ఇక్బాల్, ఎస్టిసెల్ సాహెబ్ రహే, కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ కాంగ్రెస్ సుగుణాక్క భారీ మెజార్టీ ఓటు వేసి శామిరెడ్డి శ్రీనివాస్ గూడ ఉపాధి కూలీ మాట్లాడడం జరిగింది. వచ్చే సంవత్సరం 400 రూపాయలు కూలీ ఇస్తామన్నారు. టీఆర్ఎస్ అంటే కూడా వారి వారి మనోభావాల ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటారు. మనకేంటిదంటే కొంతమందికి సెంట్రల్లో మనకు మోదీ ఉండాలని అంటారు, కొంతమంది రాహుల్ గాంధీ అంటారు, ఇంకా కొంతమంది యునైటెడ్ ఫ్రంట్ రావాలంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్న. మనకి ఇక్కడ ఎంపీగా వచ్చేసరికి అంటే మరి పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ కాబట్టి మరి ఆ మహిళకు మంచి పేద నుంచి వచ్చినటువంటి ఆమె పేదల కోసం కష్టపడి పనిచేస్తుంది. ఆమె ఫైటరు, మంచి ఉద్యమకారురాలు కాబట్టి పేద మహిళ వేయడం జరుగుతూ ఉంది. 5 ఎకరాల వరకు వేసారు, ఇంకా 10 ఎకరాల వరకు మిగతా అన్ని కూడా ఇప్పుడు మరి రాని వాళ్ళకు కూడా వేస్తున్నది గవర్నమెంట్. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ అదేవిధంగా మనకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్, మేము ఎక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళినా 10 లక్షల రూపాయలు మనము దాంట్లో ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని పేదల కోసం మనకి ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయలను రుణమాఫీ, గత ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మరి 10 సంవత్సరాల లోపల కూడా చెయ్యలేదు. మరి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీని చేస్తామనేటటువంటిది ఖచ్చితంగా మరి వాగ్దానం. మరి దేవాలయాలను కూడా సందర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా కూడా మనకు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయల రుణాన్ని మరి లేకుండా ఇవ్వడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా మనకు ఉన్నాయి కాబట్టి మరి అనేకమైనటువంటి పథకాలు మనకు పెట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి ఉన్నది. సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర కూడా కొంతమందికి రావడం జరిగింది. 1 లక్ష రూపాయలు పెండింగ్ ఉండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొన్న 1 లక్ష రూపాయలటువంటి క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఏదైతే హామీలో భాగంగా ఈ మన ఇంకా తులం బంగారం అనేటటువంటిది ఉన్నదో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మరి రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక చేసుకోవడం జరిగింది. మరి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు అన్నింటిని కూడా అమలు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఇక్కడ కూడా మన సుగుణాక్క అనేటటువంటి మన వ్యవస్థ నుంచి వినిపించే అవకాశం ఉంది. కాబట్టి మహిళకు మొట్టమొదటిసారి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది.